ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు లక్కంపల్లి సాగర్, మాది నందిపేట మండలం. నేను ముదిరాజ్ యువసేన జిల్లా కన్వీనర్గా పనిచేస్తున్నాను. ఈరోజు నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం ఏంటిదంటే, ఇందర్వాయి మండలము లోలల్ గ్రామంలో జరుగుతున్నటువంటి వీడీసీ అఘాయిత్యాలు చాలా అంటే చాలా ఘోరమైన స్థితిలోకి వెళ్ళిపోయినాయి. అంటే లోలంలో భారత రాజ్యాంగం నడుస్తుందా లేకపోతే వీడీసీ రాజ్యాంగం నడుస్తుందా అనేది చాలా చాలా ప్రశ్నార్థకమైనటువంటి మాట. ఎందుకంటే లోలల్ గ్రామంలో దాదాపు 70 కుటుంబాలు, ముదిరాజు కుటుంబాలు ఉన్నాయి. 1995 లోపల వీళ్ళు ఒక 6 ఎకరాల 20 గుంటలు కొరడం జరుగుతుంది ఒక వ్యక్తి దగ్గర. అవి వచ్చిన తర్వాత దానికి గవర్నమెంట్ బాజాప్తు పట్టాపాసు పుస్తకాలు ఇచ్చింది. వీళ్ళకు రైతు బంధు కూడా రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ ప్రభుత్వము ద్వారా ప్రభుత్వబద్ధంగా ఒక 6 ఎకరాలు 20 గుంటలు పొందినటువంటి ముదిరాజ్ సంఘ సభ్యులు దాంట్లో మన పెద్దమ్మ తల్లి గుడి కట్టుకోవడం జరిగింది. రీసెంట్గా జరిగిన విషయం ఏంటిదంటే, లోలం వీడీసీ కన్ను ఆ 6 ఎకరాల 20 గుంటల మీద పడడం జరిగింది. వీళ్ళు ఏం చేసిర్రు, వీళ్ళు ఎక్కడికించి 6 ఎకరాల 20 గుంటల్ని మనం లాక్కుందామనే ఉద్దేశంతో వీళ్ళకి సమాచారం లేకుండా బర్లం మండబెట్టడము, తర్వాత జేసీబీ బ్లేడ్ డాక్టర్ తోటి చదువు చేయడము, తర్వాత వీళ్ళు ఒకవేళ వీళ్ళు ప్రశ్నించేసరికి ఏం చేసిరంటే, రీసెంట్గా పెద్దమ్మ తల్లి గుడి ముంగట వీళ్ళు పోకుండా కంచె మొత్తం ముళ్ళ కంపలు వేయడం జరిగింది. ఇది ముళ్ళ కంచెకు సంబంధించినటువంటి దృశ్యాలు. అంతేకాకుండా ఎవరైతే పెద్ద మనుషులు ఉంటారో, పెద్ద మనుషులు ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళ ఇంటి ముంగట గ్రామ పంచాయతీ, సాక్షాత్తు గ్రామ పంచాయతీ ట్రాక్టర్ తోటి ఐడర్లు వాళ్ళ ఇంటి ముంగట పోసి వాళ్ళు నడవకుండా వాళ్ళ మానసిక క్షోభకు చాలా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భం. లోలం వేడి చేసినటువంటి అఘాయిత్యాలకు చాలా పాల్పడతా ఉన్నారు. అదే విషయమై ఈరోజు మేము కలెక్టర్ గారిని, సిపి గారిని కలిసి మేము క్లియర్గా చెప్పడం జరిగింది. నెల నుంచి సిపి గారికి, కలెక్టర్ గారికి, అదేవిధంగా ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, ఎస్ఐ గారికి, సిఐ గారికి ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా వీడీసీ మాత్రం ఎక్కడ తగ్గకుండా రోజు రోజుకు నిన్న కొద్దిసేపట్లో దాడి మిస్ అయింది. అటు అక్కడ గుంపు, ఇక్కడ మా ముదిరాజుల గుంపు. కొద్దిసేపు అయితే రాళ్ల దాడి మొదలయ్యేది. దయచేసి ఈ ప్రెస్ క్లబ్ లో ఈ వేదిక ద్వారా గౌరవ కలెక్టర్ గారికి, అదేవిధంగా సిపి గారికి, ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఉన్నాం కాబట్టి, ఇంకా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం కాబట్టి, నెల నుంచి లోలం ముదిరాజు బిడ్డలు ఎవ్వరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోలేరు. ఇప్పటి వరకు కూడా శాంతియుతంగానే మేము పోరాటం చేస్తున్నాము. కారణం ఏంటంటే, రాజ్యాంగం మీద, ప్రజాస్వామ్యం మీద పూర్తిగా మాకు నమ్మకం ఉంది కాబట్టి మేము ఇంకా అధికారుల చుట్టూ నెలైనా తిరుగుతున్నాం. ఈ రోజు విసిగిపోయినాం. ఈ రోజు ఈ వేదిక ద్వారా ఒకటే మీకు విన్నవించుకుంటున్నాం. ఇక్కడ సర్వే నంబర్ 208, 209లో మొత్తం 6 ఎకరాల 20 గుంటలు ఉండడం జరిగింది. మరి ఎంఆర్ఓ గారు దయచేసి చెప్తున్నా, మీరు ఒక మెజిస్ట్రేట్ అయి ఉండి లోలల గ్రామంలో శాంతి భద్రతలు అగాధం కల్పించే విధంగా మీరు చర్యలు చేపడతా ఉన్నారు. దీనికి ఎస్ఐ గారు వంత వాడుతూ ఉన్నారు. ఇటు పోలీస్ డిపార్ట్మెంటు, ఇటు రెవెన్యూ డిపార్ట్మెంటు రెండు కలిసి ముదిరాజు బిడ్డల్ని అనగదొక్కే ప్రయత్నం లోలం గ్రామంలో నడుస్తూ ఉంది. ఇది ఇంతవరకు గ్రామ సమస్య మీరు పట్టించుకోలేకపోవడం వల్లనే ఈరోజు జిల్లా స్థాయిలోకి లోలం సంబంధించిన ముదిరాజు బిడ్డలు రావడం జరిగింది. దయచేసి మళ్ళొక్కసారి ఈ లోలానికి సంబంధించినటువంటి ఇందర్వాయి ఎస్ఐ గారు కావచ్చు, సిఐ గారు కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, మీకు హంబుల్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అయిపోయింది ఏమి లేదు. ఇప్పటికైనా తక్షణమే ఈ పట్టా పాసు పుస్తకాల ఆధారంగా ఖచ్చితంగా మీరు రేపే వెళ్ళి ఇది వీళ్ళని నిర్ధారించి, అలా నిర్ధారించడానికి గవర్నమెంట్ ముద్రున్నటువంటి పాఠ్య పుస్తకాలు వచ్చినాయి. మీరు ఇమీడియట్ గా ఉన్నటువంటి వీడీసీ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని మా ముదిరాజు బిడ్డల్ని కాపాడండి. ఇంకొక రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇక్కడ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి లీడర్లకు, మా ముదిరాజు లీడర్లకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, దయచేసి లోలల గ్రామంలో జరిగినటువంటి దాడిగా పరిగణించకండి. మీరు గమనిస్తా ఉంటే అసకొత్తూరులో దాడి జరిగింది, తర్వాత బోర్దాడ్లో దాడి జరిగింది, రీసెంట్ గా రామన్నపేటలో జరిగింది, తర్వాత రేకులపల్లిలో జరిగింది, ఈ రోజు లోలంలో జరిగింది.
దయచేసి నిజామాబాద్ జిల్లా ఉన్న ప్రతి ముదిరాజు బిడ్డకు ఈ వేదిక ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, చేతులెత్తి దండం పెడతా ఉన్నా. రామన్నపేట జరిగితే మనకు సంబంధం లేదు, మోర్తాడు, రేకులపల్లి, ఈ విధంగా పోతే అసాకొత్తూరు, ఈ లోలం సంబంధం లేదు అనుకోకండి. ఈరోజు లోలంలో జరిగింది, రేపు నీ గ్రామంలో జరగబోతున్నది. కాబట్టి దయచేసి లోలానికి మనందరం నిలబడి ధైర్యం చెప్పి మేము కూడా మీకు తోడుగా ఉన్నామని మనందరం ధైర్యం ఇచ్చేటటువంటి సందర్భం ఉంది. కాబట్టి ప్రతి ముదిరాజు బిడ్డ, నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలో ఉన్న ప్రతి ముదిరాజు బిడ్డ కూడా లోలం ముదిరాజులకు మనం సపోర్ట్ చేసినటువంటి అవసరం ఉంది. ఫైనల్ గా చెప్తా ఉన్నాం, కలెక్టర్ గారికి, సిపి గారికి రిక్వెస్ట్ గా అడుగుతా ఉన్నాము, ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకొని, వీళ్ళ మీద యాక్షన్ తీసుకొని ఈ వీడీసీ కట్టడాలు, వీడీసీ యొక్క అత్యుత్సాహాన్ని మీరు అరికట్టితే సంతోషంగా మేము దాన్ని స్వీకరిస్తాం. లేని పక్షం లోపల ఒక 2 రోజులు చూస్తాం, ఎక్కడ కూడా కదలిక లేదు. వీడీసీ అలాగే ఉన్నాయంటే రాబోయేటటువంటి రోజు లోపల జిల్లా స్థాయిలో ఉన్న ప్రతి మండలం నుంచి ముదిరాజనం వచ్చి లోలంలో హైవే మీద ధర్నా చేయబోతా ఉన్నాం. లేదు ఒకవేళ అది కూడా కాకపోతే ఇక్కడ నుంచి ఈ మండు టెండల్లో ఈ 42 డిగ్రీల లోపల పాదయాత్ర చేయడానికి కూడా, హైదరాబాద్ పాదయాత్ర చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి కలెక్టర్ గారు, సిపి గారు లోలం విషయంలో చాలా సీరియస్ గా తీసుకొని చట్టపరంగా వారికి కఠినమైనటువంటి శిక్షలు వేసి మా ముదిరాజు బిడ్డలకు న్యాయం చేసి ఆ పెద్దమ్మ తల్లికి సంబంధించినటువంటి 6 ఎకరాల 20 గుంటల్ని మీరు ఇప్పిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. మీరు చెప్పినట్టు ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా ఈ సమస్య తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళ లెటర్ మీద సంతకం చేసి మేము ఎంఆర్ఓ గారికి చెప్తాము, ఈ సమస్య పరిష్కారం చేస్తామని 20 రోజులు అవుతా ఉంది. దయచేసి ఎమ్మెల్యే గారికి, భూపతి రెడ్డి సార్కి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, లోలం ప్రజలు కూడా మీకు ఓటు వేసినటువంటి మీ ఓటర్లే, మీ ప్రజలే. వాళ్ళు 20 రోజుల నుంచి, నెల నుంచి అన్నం లేదు సార్, ఆడోళ్ళు నాన్న నరకయాతన పడుతున్నారు సార్, ఉన్న వీడీసీలో ఉన్నటువంటి వీళ్ళు కూడా బహిష్కరించింది సార్. మీ యొక్క నియోజకవర్గంలో చాలా రామన్నపేట ఏంది, తర్వాత ఈ మోర్తాడ్ ఏంది, తర్వాత రేకులపల్లి ఏంది, ఇప్పుడు రీసెంట్ గా లోలం ఏంది. మీ నియోజకవర్గంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉన్నాయి, భారత రాజ్యాంగం మీద దాడి జరుగుతూ ఉంది, ప్రజాస్వామ్యాన్ని వీడీసీ రూపంలో కూనియేస్తా ఉంది. కాబట్టి భూపతి రెడ్డి సార్ గారు, దయచేసి ఎమ్మెల్యే గారు మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, ఇది మీ నియోజకవర్గం జరుగుతుంది కాబట్టి మీరు తక్షణమే ఈ రోజే ఎంఆర్ఓ గారికి, ఎస్ఐ గారికి, సిఐ గారికి మీరు ఇమీడియట్ గా వారికి మీరు వారికి మెసేజ్ పంపించి లోలంలో ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పిస్తారని ఆశిస్తూ మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్. జిల్లా అధ్యక్షునిగా నేను సేవలు అందిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్వాయి మండల్ లోలం గ్రామంలో గత 2-3 నెలల నుండి కూడా మా ముదిరాజు బంధువులను మా భూమిలో పట్టా భూమి, రైతు బంధు కూడా మాకు వస్తున్నది. దాన్ని గత 15 సంవత్సరాల క్రితం శంకరయ్య ద్వారా దాన్ని కొనుగోలు చేయడం జరిగింది. దాన్ని కూడా డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయి పేపర్లో, అవి కూడా మేము ఎంఆర్ఓకు, మన ఏసీపీ గారు కూడా ఈరోజు వాళ్ళకు సబ్మిట్ చేయడం జరిగింది. దీని విషయంలో పూర్తి హక్కులు మా ముదిరాజులకే ఉన్నాయి. వీడీసీ వాళ్ళు దౌర్జన్యం, అరాచకాల వల్ల ఈరోజు మా ముదిరాజు బంధువులు శాంతియుతంగా ఉన్నారు. ఈరోజు వరకు కూడా మేము ఎంఆర్ఓ ఆర్డీఓ ద్వారా ఈరోజు ప్రజావాణిలో కూడా మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సిపికి, ఏసీపీ కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మేము తెలిపేది ఏంటంటే, మేము ఎవరి భూమిలో అక్రమంగా మేము లాక్కోవడం లేదు, కబ్జా చేయడం లేదు. పూర్తి హక్కులు మా ముదిరాజు బంధువులకు ఉన్నాయి. పూర్తి పత్రాలు కూడా మా దగ్గర ఉన్నాయి. రైతు బంధు కూడా వస్తున్నది, పట్టా పాస్బుక్లు కూడా ఉన్నాయి, ఆన్లైన్లో కూడా మా పేర్లే ఉన్నాయి. దీని విషయంలో ఎవరు వచ్చినా మేము భయపడేది లేదు, ఎవరికి మేము అన్యాయం చేయడం లేదు. గత ప్రభుత్వంలో కూడా హసకొత్తూరులో, కమర్పల్లి హసకొత్తూరులో కానీ, వెల్పూర్ మండలం రామన్నపేటలో కానీ, దర్పల్లి మండలం రేకులపల్లిలో కానీ మాకు ఇటువంటి సమస్యలు ఏర్పడ్డాయి. మాకు బహిష్కరణ కూడా చేయడం జరిగింది. అయినా మేము ఎక్కడ కూడా వెనుకకు పోలేదు, పోము కూడా. ఎందుకంటే ముదిరాజులంటే ధర్మంగా, న్యాయంగా ఉండి పోరాటం చేసి హక్కులు సాధించుకునే ఆలోచనలు ఉంటారు. ఎవరితో పుత్యం లాక్కునే ఆలోచనలు ఉండరు, ధర్మంగా ఉంటారు. కాబట్టి మేము ఎవరికి భయపడకుండా పోరాటం చేస్తాం.
మాది ఏదైతే భూమి ఉందో ఖచ్చితంగా మేము దాంట్లో మేము పూర్తి హక్కుదారులమే. దీని విషయంలో వెనుకకు పోయేది లేదు. నేను జిల్లాలోగా అందరి ముద్రాజుల బంధువులకు నేను మనవి చేసుకున్నది ఏంటంటే, ఎక్కడ కూడా మనం అన్యాయము మోసము చేయకుండా మన హక్కుల కోసం, మన స్థలం కోసం, మన భూముల కోసం మనము గట్టిగా నిలబడదాం. మీ వెనుక జిల్లా కమిటీ ఉంటుంది, మీతోని కరాటే రమేష్ ఉంటాడు. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా నేను మీతోనే ఉంటానని నేను ఈ సభాముఖంగా ఈ ప్రెస్ క్లబ్లో తెలియజేస్తున్నాను. పోలీసు శాఖకు విన్నవించేది ఏంటంటే, కమిషనర్ గారికి ఈ వీడీసీ వ్యవస్థను పూర్తిగా నిషేధం చేయండి. ఈ వీడీసీల ద్వారా పోలీసు వాళ్ళకు మామూలు అందుతున్నాయి. జాతరకు కానీ, దసరాకు కానీ, ఈ పండుగలకు కానీ వీళ్ళు వాళ్ళకు మామూలు తీసుకొని పేదల అమాయకులను ఇబ్బంది పెడుతున్నారని మీరు గమనించాలి. ఒకవేళ కాదు అంటే దీనికి సాక్ష్యాధారాలతో సహా మా దగ్గర రికార్డింగ్లు ఉన్నాయి. ప్రతిదీ మేము చూపిస్తాము. మాకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా ఇవన్నీ బయట పెడతామని మేము ఈ సభాముఖంగా, ఈ పత్రికా ముఖంగా మేము తెలియజేస్తున్నాం. జై పెద్దమ్మ తల్లి, జై పెద్దమ్మ తల్లి.